వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి పరిశుభ్రత, ఆహారం, పరిసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. దోమలు, ఇతర క్రిమికీటకాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. రోగాల బారిన పడకుండా ఉండడానికి అవసరమైన ఆహార నియమాలు పాటించాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆహార నియమాలు తప్పక పాటించాలని సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ మహమ్మద్ తెలిపారు. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని నివారించాలి. ఆహార నియమాలు అనంటే కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు వేడి వేడి ఆహార పదార్థాలు, అప్పుడే వండిన ఆహార పదార్థాలు తీసుకోవడము, కూరగాయలు తీసుకోవడము, ముఖ్యంగా వర్షం పడ్డ తర్వాత ఆకుకూరలకి కింద మట్టి, దాని ద్వారా ఏదన్నా ఇతరత్ర క్రిములు అవి గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు ముఖ్యంగా మంచిగా శుభ్రంగా కడిగి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారాన్ని కాకుండా ఎప్పటికప్పుడు వండినటువంటి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగాలి. పండ్లను, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలను బాగా కడిగిన తర్వాతే వండాలి. వర్షాకాలంలో చేదు కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ, వేప మెంతులు, పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. వర్షం పడిందంటే చాలు కొంతమంది స్ట్రీట్ ఫుడ్స్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. రోడ్లపై లభించే పానీపూరి, చాట్ ఇలాంటివి ఎక్కువగా తింటారు. వీటిని అస్సలు తినకూడదు. అవి ఎంత రుచిగా ఉంటాయో తింటే అంతకన్నా ఎక్కువ అనారోగ్యాన్ని అందజేస్తాయి. రోడ్లపై లభించే తినుబండారాలపై ఈగలు, దోమలు వాలడం ద్వారా బ్యాక్టీరియా ఆ పదార్థాలపై చేరుతుంది. దీంతో అవి తినడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ మనం తినే క్రమంలో ఈ వర్షాకాలంలో ఈగలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా మనము ఈ స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈ టైఫాయిడ్ అనేది ఈగల ద్వారా మనకు అపరిశుభ్రమైన ఆహారం తినడం ద్వారా సంక్రమించే అవకాశం ఉంటుంది. మెయిన్గా స్టోర్డ్ ఫుడ్, చల్లబడ్డ ఆహార పదార్థం, ఈగలు, దోమలు వాలిన ఆహార పదార్థాలను మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఫ్రెష్గా వండిన ఆహార పదార్థాలు, వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది చాలా మంచిది.